శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐతో జరిగిన వివాదాస్పద ఘటన ఇప్పుడు కేవలం ఒక పోలీసు రాజకీయ ఘర్షణగా మాత్రమే కనిపించడం లేదు. ఈ సంఘటన వెనుక రాజకీయ వ్యూహాలు, చట్ట వ్యవస్థ, మహిళా భద్రత, ప్రతిపక్ష ఆందోళన నిర్వహణ వంటి అనేకమైన కీలక అంశాలు ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం, ఆ సమయంలో జరిగిన తోపులాట, మహిళా ఎస్ఐకి ఎదురైన ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆ తరువాత వైరల్ అయిన వీడియోలు మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర స్థాయి పొలిటికల్ హైడ్రామాగా మార్చేశాయి. ఒక చిన్న ఘటనగా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. శ్రీకాకుళంలో జగన్ పర్యటన సమయంలో ఓ మహిళా ఎస్ఐని వైసీపీ నేతలు తోసివేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అధికార కూటమి ప్రభుత్వం దీనిని విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా పోలీసు అధికారిపై వైసీపీ నేతలు చేసిన దారుణ దాడిగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లగా, వైసీపీ మాత్రం ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని, కేవలం నిరసనలో జరిగిన తోపులాట మాత్రమేనని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. అంటే ఒకే ఘటనను రెండు రాజకీయ పార్టీలు రెండు భిన్న కోణాల్లో ప్రజలకు వివరించే ప్రచారం మొదలుపెట్టాయి. ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది. ఇలాంటి క్లిష్టమైన సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం చేసిన కామెంట్స్ ఈ చర్చను మరో మలుపు తిప్పాయి. దీంతో ఇప్పుడు ఇదే అత్యంత కీలకమైన అంశంగా మారిపోయింది. వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం దాదాపు 38 సంవత్సరాలు పోలీసు శాఖలో ఉన్నత అధికారిగా పనిచేశారు. విధి నిర్వహణలో పోలీసులకు ఎదురయ్యే సవాళ్లు, నిరసనల సమయంలో చోటు చేసుకునే ఉద్రిక్తతలపై ఆయనకు ప్రత్యక్ష అవగాహన ఉంది. గుంటూరులో మాట్లాడిన ఆయన పొలిటికల్ విమర్శల కంటే పోలీసు వ్యవస్థ గౌరవాన్ని, మహిళా అధికారి ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకువచ్చారు. మహిళా పోలీసు అధికారి పట్ల ప్రవర్తించిన తీరు అత్యంత బాధాకరమని అభివర్ణించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిరసనల్లో గాయాలు కావడం సహజమే అయినా ఒక మహిళా అధికారిని పబ్లిక్గా అవమానించడం ఏమాత్రం అంగీకరించలేమని ఆయన కుండబద్దలు కొట్టడం వైసీపీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేసింది. యేసురత్నం వ్యాఖ్యల్లో మరొక అంశం అందరినీ ఆలోచింపచేసింది. తాను కేవలం ఒక పొలిటీషియన్గానే కాక ఒక ఆడపిల్ల తండ్రిగా కూడా ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. బాధితురాలైన ఎస్ఐకి మాత్రమే కాకుండా ఆమె కుటుంబానికి, మొత్తం పోలీసు డిపార్ట్మెంట్కు ఇలాంటి సంఘటనలు తీవ్ర మానసిక క్షోభ కలిగిస్తాయని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కంటే మానవీయ కోణాన్ని, డిపార్ట్మెంట్ గౌరవాన్ని ముందుకు తెచ్చి మాట్లాడడం ద్వారా ఆయన తన సందేశాన్ని పంపారు. అయితే ఇది వైసీపీ అధికారిక వాదనకు కంప్లీట్ ఆపోజిట్గా ఉండడంతో సొంత పార్టీలోనే ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. వైసీపీలోని ఇతర ముఖ్య నేతలు మాత్రం ఎస్ఐని అవమానించే ఉద్దేశం తమకు లేదని, ఇది కేవలం అడ్డుకునే క్రమంలో జరిగిన తోపులాటను అధికార పార్టీ రాజకీయం చేస్తుందని ఆరోపిస్తున్నారు. కానీ అదే పార్టీకి చెందిన మాజీ ఐపీఎస్ ఎమ్మెల్సీనే ఘటనను తప్పుపట్టడంతో వైసీపీ రక్షణ కోడలు బద్దలయ్యాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించింది. మహిళా పోలీసుపై దాడి చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేసి చట్టపరమైన విచారణ వేగవంతం చేయాలని డీజీపీని ఆదేశించింది. వీడియో సాక్ష్యాల ఆధారంగా అరెస్టులు ఖాయమని తెలుస్తుంది. చట్టం ముందు ఎవరు అతిథులు కాదనే సందేశాన్ని ప్రభుత్వం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో ఈ కేసు కేవలం స్థానిక ఘటనగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యేసురత్నం చేసిన వ్యాఖ్యలు వైసీపీ అంతర్గత వర్గాలలో మంటలు రేపాయి. ఆయన పార్టీ లైన్ దాటి మాట్లాడారా, లేక మాజీ పోలీసు అధికారిగా తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారా అన్న దానిపై ఆరా తీస్తున్నారు. పోలీసు వ్యవస్థపై తనకున్న గౌరవంతోనే స్పందించారని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఇది పార్టీలో భిన్న స్వరానికి నిదర్శనమా అనే చర్చను తెరపైకి తీసుకువస్తున్నారు. విపక్షాలు మాత్రం ఈ వ్యాఖ్యలను అస్త్రంగా మలుచుకుని వైసీపీపై దాడి పెంచాయి. మరి ఈ భిన్న స్వరాల రచ్చపై వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, యేసురత్నం వ్యాఖ్యలను ఎలా డిఫెండ్ చేసుకుంటుందో చూడాలి. కొన్నిసార్లు రాజకీయాలలో ఒకే మాట అనేక అర్థాలకు దారితీస్తుంది. యేసురత్నం వ్యాఖ్యల విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. మాజీ పోలీసు అధికారిగా వ్యవస్థకు మద్దతుగా నిలిచారా, మహిళా భద్రత అంశాన్ని రాజకీయాలకు అతీతంగా చూశారా, లేక పార్టీపై వస్తున్న విమర్శల తీవ్రతను తగ్గించే ప్రయత్నమా అనే కోణాల్లో విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పోలీసు సేవలో పనిచేసిన వ్యక్తి మాట్లాడడం వల్ల ఆయన వ్యాఖ్యలకు మరింత విశ్వసనీయత వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ వ్యాఖ్యలను తమ వాదనకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మొత్తంగా చూస్తే శ్రీకాకుళం మహిళా ఎస్ఐ ఘటన ఇప్పుడు కేవలం ఒక లా అండ్ ఆర్డర్ అంశంగా మాత్రమే మిగలేదు. అది రాజకీయ పార్టీల వైఖరిని, మహిళా అధికారుల భద్రతను, పోలీసు వ్యవస్థ గౌరవాన్ని ఒకేసారి చర్చకు తీసుకొచ్చింది. మరి ఈ మాజీ పోలీస్ ఎమ్మెల్సీ స్వరం వైసీపీలో ఎలాంటి రాజకీయ మార్పులకు దారితీస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.